జైలులో ఖైదీలుగా ఉంటూ స్నేహితులుగా మారి దొంగతనాలకు పాల్పడుతోన్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను పామర్రు గుడివాడ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక డిఎస్సి కార్యాలయంలో డిఎస్పీ ధీరజ్ వినీల్ విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. నేరస్తుల గొంతును బట్టి కేసు ఛేదించినట్లు డిఎస్పీ తెలిపారు. పామర్రు మండలం మలయప్పనపేటలో నివాసముంటున్న సోలిమట్టి ప్రమీలారాణి ఇంట్లో సుమారు 5 లక్షల రూపాయల విలువైన 16 కాసుల బంగారు నగలతో పాటు సెల్ ఫోన్లను ఈ ఏడాది ఫిబ్రవరి 22న రాత్రి 5 వ్యక్తులు చోరీ చేసి పారిపోతుండగా చప్పుడు కావడంతో పక్కనే ఉంటున్న వారు లేచి వారి వెంటపడ్డారు. 5 దొంగలు 2 మోటార్ సైకిళ్లపై గుడివాడ వైపు పారిపోయారు. దీనిపై ఫిబ్రవరి 23న పామర్రు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పామర్రు సిఐ వి సుభాకర్, ఎస్ఐ వి రాజేంద్ర ప్రసాద్ 2 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ IMEI నంబర్లు, సిగ్నల్ ఆధారంగా సీసీ కెమెరాలోని ఆధారాలతో దొంగలను గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన కాకినాడకు చెందిన కొఠారి శ్రీనివాస్, గుడివాడ నైజాంపేటకు చెందిన తిరుమలశెట్టి ధనుష్, బేతవోలుకు చెందిన ప్రత్తిపాటి సంజయ్లను అదుపులోకి తీసుకోగా ఉయ్యూరుకు చెందిన అబ్దుల్ షబ్బీర్ని మార్చి 25వ తేదీన ఏలూరుకు చెందిన ఎస్కే మున్నా అలియాస్ సిరి అనే ట్రాన్స్జెండర్ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్జెండర్ను దొంగతనంలో వెంబడించినప్పుడు స్థానికులు విని చెప్పిన ఆ గొంతు ఆధారంగానే కేసు దర్యాప్తు సాగించారు. బాధితులు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ చోరీలకు పాల్పడుతున్న దొంగలపై విజయవాడ, ఏలూరు జిల్లా కైకలూరు, పశ్చిమ గోదావరి జిల్లా చిత్తూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో 110 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దొరికిన చిన్న క్లూ, ఒక ఆడగొంతు వినిపించింది అనే ఒక చిన్న క్లూతో వెతికి ఈరోజు రికవరీ చేయడం జరిగిందండి. అందులో భాగంగా మొత్తం మాకు టోటల్ 5 అక్యూజ్డ్ ఉన్నారు. మెయిన్ అక్యూజ్డ్ 3. వీళ్ళ పేర్లు వచ్చి అబ్దుల్ షబ్బీర్, ఉయ్యూరులో ఉంటాడు. షేక్ మున్నా అలియాస్ సిరి, ఈమె ఏలూరు సంబంధించిన ట్రాన్స్జెండర్. కొఠారి శ్రీనివాసు, కాకినాడకు చెందిన వ్యక్తి. వీళ్ళ 3 మీద ఆల్మోస్ట్ కంబైన్డ్ గా 110 కేసెస్ ఉన్నాయి. ఇండివిజువల్ గా ఎవరికి 30 తక్కువ కేసెస్ లేవు. వీళ్ళ 3కి ముందు రకరకాల అఫెన్సెస్ లో నెల్లూరు జైల్లో పరిచయం ఏర్పడింది. అక్కడ లిక్కా అనే ఒక గంజాయి సప్లయర్ తో పరిచయం ఏర్పడింది. ఆ లిక్కా అనే అతను గుడివాడలో ఉంటాడని తెలిసి వీళ్ళని నిఘా పెట్టి ఈరోజు నిన్న సాయంత్రం వల్లిపర్రు దగ్గర అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో టోటల్ రికవరీ 8.5 lakhs.